హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఈరోజు రెసిపీ దొండకాయ వెల్లుల్లి కారం. ఇలా దొండకాయలని ఇలా గ్రైండ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మరి ఇక దొండకాయ ఫ్రై ఎలా చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ఇక్కడ ముందుగా నేను ఒక 1/2 kg దొండకాయలు తీసుకున్నాను. ఇలా లేత దొండకాయలు తీసుకొని ఇలా చివర్లు కట్ చేసుకొని దొండకాయలన్నిటిని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దొండకాయల్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొన్ని కొన్ని వేసుకుంటూ ఇలా బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా దొండకాయలు కూడా ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇందులోకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇలా ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న దొండకాయను కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మనం మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 ఉల్లిపాయ వేసుకోవాలి. ఒక 7-8 వెల్లుల్లి వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టిన వెల్లుల్లి కారాన్ని ఒకసారి దొండకాయను కూడా కలుపుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఒకసారి మీరు కూడా దొండకాయ ఫ్రై ఇలా చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక 10-12 నిమిషాల తర్వాత ఇలా ఫ్రై అయిన దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఇలా వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి, చాలా చాలా బాగుంటుంది. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.